హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. రీసెంట్గా చాలా ఐపీఓస్ మార్కెట్లోకి వచ్చాయన్నమాట. సో చాలా కంపెనీస్ ఐపీఓ రూపంలో వచ్చాయి. అందరూ కూడా ఐపీఓస్కి అప్లై చేస్తున్నారు. బట్ మోస్ట్లీ మనకి ఆ అలాట్మెంట్ అనేది ఎవ్వరికి కూడా అవ్వట్లేదు అనమాట. రీజన్స్ ఏంటంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అవ్వడం వల్ల, సో చాలామంది అప్లై చేయడం వల్ల, సో ఉన్న ఇష్యూ ఏదైతే నెంబర్ ఆఫ్ షేర్స్ కన్నా కూడా టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువగా ఇన్వెస్టర్స్ అప్లై చేయడం వల్ల మనకి ఆ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగి మనకి అలాట్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోయినాయి అనమాట. బట్ ఈ వీడియో కనుక మీరు చివరి దాకా చూస్తే కనుక ఏ విధంగా మనకి అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒకవేళ 4 to 5 కంపెనీస్ ఒకేసారి ఐపీఓ రూపంలో వస్తుంటే కనుక సో ఎటువంటి రూల్స్ అనేవి మనం ఫాలో అయ్యి ఆ కంపెనీస్ కొన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని ఆ కంపెనీస్లో అప్లై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 15 డేస్లో మీరు చూస్తే కనుక ఒక 6 to 7 ఐపీఓస్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. సో మన దగ్గర అంత క్యాప్ ఉండకపోవచ్చు ఎవ్రీ ఐపీఓ అప్లై చేయడానికి. సో అటువంటి టైంలో ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో వీడియో చివరి దాకా చూడండి. మీరు కనుక ఇప్పుడు దాకా ఐపీఓ సరిగ్గా అలాట్ అవ్వకపోతే కనుక సో ఈసారి నుంచి అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ అనేవి మీరు ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. స్టార్ట్ చేసేందుకు మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. లాస్ట్ వీడియోలో మనం 500 లైక్స్ టార్గెట్ పెట్టాం. సో అరౌండ్గా 750 లైక్స్ దాకా కూడా వచ్చాయన్నమాట. ఈ వీడియో కూడా మినిమం 500 లైక్స్ టార్గెట్ పెడుతుందన్నమాట. సో ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు కనుక లైక్ చేస్తే మన వీడియో ఫర్దర్గా చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మనం డైలీ కూడా ఆప్షన్ కాల్స్, ఈక్విటీ ఇంట్రాడే కాల్స్ ఇస్తాం అన్నమాట. దాంతోపాటు మీరు కనుక ట్రేడర్ కాకుండా ఇన్వెస్టర్ అయితే కనుక షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్ సజెషన్స్ కూడా చేస్తుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో వాట్సాప్ ప్రీమియం గ్రూప్కి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీరు కనుక వెరీ బిగినర్ అయితే అస్సలు జాయిన్ అవ్వకండి. మీకు కనుక కొంత ఎక్స్పీరియన్స్ ఉండి నా వ్యూ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మాత్రమే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా మనం ఐపీఓ గురించి సో మన ఛాన్సెస్ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఐపీఓ ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్, అలాట్మెంట్ని ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ చూసే ముందు లాస్ట్ 2021 ఇయర్లో జనవరి నుంచి డిసెంబర్ మంత్ రన్నింగ్ అవుతుంది. సో 2021లో టోటల్గా మనం చూస్తే కనుక 63 కంపెనీస్ ఐపీఓ రూపంలో వచ్చాయన్నమాట. సో ఓవర్ ద లాస్ట్ 10 ఇయర్స్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే సో ఈ ఇయర్లోనే మోస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఐపీఓ రూపంలో రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. సో అంటే ఎక్కువగా కంపెనీస్ బాగా రిలీజ్ అయ్యాయి అనమాట మార్కెట్లో. ఎందుకు రీజన్ ఏంటంటే మనం బుల్ మార్కెట్లో ఉన్నాం. సో దట్ కంపెనీస్ కూడా ఈ టైంలో రిలీజ్ అయితే ఐపీఓ రూపంలో మార్కెట్లోకి వెళ్తే మనం ఎక్కువగా క్యాపిటల్ రేస్ చేయొచ్చు అనే రీజన్తో చాలా కంపెనీస్ ఐపీఓలో వచ్చాయన్నమాట. ఐపీఓ రూపంలో మార్కెట్లో స్టాక్ మార్కెట్లోకి వచ్చాయి. బట్ ఇన్ని కంపెనీస్ 63 కంపెనీస్లో మ్యాక్సిమం ఒక 30-40 కంపెనీస్ మీరు అప్లై చేస్తున్నా సరే, ఐపీఓస్కి అప్లై చేస్తున్నా సరే మోస్ట్లీ మీకు ఏదైతే ఐపీఓ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గే ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో ఒక ఏదైతే పోస్ట్ చేశాను అనమాట. మీకు ఇప్పుడు దాకా అసలు ఎన్ని ఐపీఓస్ వచ్చాయి అని అడిగితే మోస్ట్లీ చాలామంది కూడా దానికంటే తక్కువ ఐపీఓసే వచ్చాయని 56% మెంబర్స్ ఓట్ చేశారు అనమాట. సో కొంతమందికి మాత్రమే అలాట్మెంట్ అవుతున్నాయి. సో మోస్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్కి ఐపీఓస్ అనేది రావట్లేదు అనమాట. సో ఈ వీడియోలో ఏ విధంగా మనం ఐపీఓస్ అలాట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా లాస్ట్ 1.5-2 వీక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 5 to 6 కంపెనీస్ ఒకేసారి లిస్ట్ అవుతుంది అనమాట. సో మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 15 డేస్లో మ్యాప్ మై ఇండియా కానివ్వండి, రేట్ గెయిన్ కానివ్వండి, మెడ్ ప్లస్ కానివ్వండి, సిఎంఎస్ ఇన్ఫో కానివ్వండి, సుప్రియా కానివ్వండి, ఈరోజు లిస్ట్ అయిన డేటా ప్యాటర్న్స్ కానివ్వండి, మెట్రో బ్యాండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక 15 డేస్ టైంలోనే సో ఐపీఓస్ ఒకేసారి రిలీజ్ అయ్యనమాట. సో ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు మన దగ్గర అంత క్యాప్లు ఉండకపోవచ్చు. ఎవ్రీ ఐపీఓకి అప్లై చేయడానికి మినిమం ఒక లాట్ అప్లై చేయడానికి 15,000 కావాలి. బట్ ఇన్ని కంపెనీస్ ఒకేసారి వస్తే కనుక మనం అప్లై చేయడం మన దగ్గర క్యాప్లు ఉండకపోవడం వల్ల అప్లై చేయకపోవచ్చు. సో అటువంటప్పుడు ఒకేసారి ఇన్ని బంచ్ ఆఫ్ కంపెనీస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకునే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఏ విధంగా మన ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా మనకు వచ్చే ఛాన్సెస్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఒక 7 థింగ్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. ఈ 7 థింగ్స్ మీరు ఫాలో అయితే కనుక ఆ కంపెనీలో అసలు ఐపీఓకి అప్లై చేయాలా చేయకూడదా అని తెలుస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఆ కంపెనీ ఇష్యూ ప్రైస్, ఏదైతే ప్రైస్ వాళ్ళు ఫిక్స్ చేశారో అది రీజనబుల్ వాల్యుయేషన్స్ దగ్గర ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక పేటిఎం అనమాట. రీసెంట్గా వాళ్ళు ఓవర్ ప్రైస్ దగ్గర ఇష్యూ చేయడం వల్ల సో వన్స్ లిస్ట్ అయిన తర్వాత డ్రాస్టిక్గా పడిపోయింది అన్నమాట. 2000 అబోవ్ మనకి వాళ్ళు ఇష్యూ ప్రైస్ పెడితే ఓపెనింగే చాలా డౌన్లో ఓపెన్ అయింది. ఆ తర్వాత అరౌండ్గా 1300 రూపీస్ దాకా కూడా వచ్చేసింది అనమాట. సో ఏదైనా కంపెనీ ఐపీఓ అప్లై చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ రీజనబుల్ వాల్యుయేషన్స్ దగ్గర ఇష్యూ ప్రైస్ ఫిక్స్ చేసిందా లేదా చెక్ చేయాలి. అలా ఇష్యూ ప్రైస్ రీజనబుల్ వాల్యుయేషన్స్ దగ్గర చేస్తుంటే అప్పుడు మనం అప్లై చేస్తే మనకి లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో అది ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఐపీఓ అప్లై చేసినప్పుడు. సెకండ్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే ఆ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది. లాస్ట్ 3 క్వార్టర్స్ కానీ లేదా లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఆ కంపెనీ రెవెన్యూ ఎంత జనరేట్ చేసింది, అలాగే ట్యాక్స్ అన్నీ పే చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ ఏ విధంగా ఉందో మనం చెక్ చేయాలన్నమాట. వన్స్ ఆ కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక బాగుంటే కనుక అప్పుడు ఆ కంపెనీ ఐపీఓ అప్లై చేయడం వల్ల ఒకవేళ మనకి ఐపీఓ అలాట్మెంట్ అయితే కనుక ఆ కంపెనీ మంచి లిస్టింగ్ గెయిన్స్తో లిస్ట్ అయ్యి మనకి మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే ఆ ఫ్యూచర్లో కూడా కంపెనీ స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే ఐపీఓ అనేది క్యాపిటల్ రేజ్ చేయడానికి ఒక కంపెనీ వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐపీఓ గురించి డిస్కస్ చేస్తే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం ఫ్రెండ్స్. అంటే ఏదైనా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వస్తుంది అంటే కనుక ఒక కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ తక్కువ ఉండడం వల్ల క్యాపిటల్ని రేజ్ చేయడానికి ఆ కంపెనీలో ఉన్న కొంత పర్సెంటేజ్ స్టేక్ని స్టాక్ మార్కెట్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో అలా ఎందుకు చేస్తుంది, ఎందుకు ఒక కంపెనీకి క్యాపిటల్ రేజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ ఆ కంపెనీ క్యాపిటల్ రేజ్ చేద్దాం అనుకుంటే బ్యాంక్స్కి వెళ్ళొచ్చు కదా, అంటే కనుక ఆల్రెడీ లోన్స్ తీసుకొని అప్పుల్లో ఉండొచ్చు అనమాట ఒక కంపెనీ. సో మెయిన్గా ఒక కంపెనీ ఐపీఓ రూపంలోకి రావడానికి మెయిన్గా 2 రీజన్స్ అనమాట. సో క్యాపిటల్ రేజ్ చేయడానికి మెయిన్గా 2 రీజన్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒకవేళ ఆ కంపెనీ డెప్ట్ ఎక్కువ ఉంటే, అంటే అప్పులు ఎక్కువ ఉంటే కనుక ఆ డెప్ట్ని క్లియర్ చేసుకోవడానికి ఐపీఓ రూపంలో వస్తుంది అనమాట. సెకండ్ రీజన్ ఐపీఓ క్యాపిటల్ రేజ్ చేయడానికి సెకండ్ రీజన్ ఏంటంటే కనుక ఒకవేళ ఆ కంపెనీ కనుక డెప్ట్ ఫ్రీ కంపెనీ అయితే, అంటే జీరో డెప్ట్ ఫ్రీ కంపెనీ కానీ లేదా స్మాల్ డెప్ట్ కంపెనీ అయితే కనుక ఫ్యూచర్లో ఆ కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఆల్ ఓవర్ ఇండియాలో బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఆ కంపెనీ క్యాపిటల్ రేజ్ చేస్తుందన్నమాట. ఏ విధంగా రేజ్ చేస్తుందంటే ఆ కంపెనీలో ఉన్న కొంత స్టేక్ని స్టాక్ మార్కెట్లో ఐపీఓ రూపంలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షేర్స్ రిలీజ్ చేస్తుందన్నమాట. సో అందువల్ల ఆ క్యాపిటల్ రేజ్ చేయడానికి సో ఒక కంపెనీ అనేది మార్కెట్లోకి ఐపీఓ రూపంలో వస్తుంది. సో ఇలా క్యాపిటల్ ఏదైతే రేజ్ చేస్తుందో ఆ రేజ్ చేసిన క్యాపిటల్ కనుక ఏదైతే మంచిగా యూటిలైజ్ చేసుకుంటుందా లేదా కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రమోటర్ హోల్డింగ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్గా ఉందా లేదా, అలాగే ఆ కంపెనీ మేనేజ్మెంట్ టీమ్ ఏదైతే ఉందో సో మంచి టీమా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అలా కనుక కంపెనీ మేనేజ్మెంట్ బాగుండి అలాగే స్ట్రాంగ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉంటే కనుక కంపెనీ లిస్టింగ్ గెయిన్స్ ఖచ్చితంగా ఇస్తుంది ఐపీఓ అనేది. అంతేకాకుండా ఫ్యూచర్లో కూడా ఆ స్టాక్ అనేది చాలా బాగా రేజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అలాగే 5th పాయింట్ చూసినట్టయితే కనుక మీరు అప్లై చేస్తున్నప్పుడు సో క్యూఐబి అలాగే ఎన్ఐఎస్ సబ్స్క్రిప్షన్ కూడా చూడాలి ఫ్రెండ్స్. చాలామంది మనం రీటైల్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తాం, బట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే క్యూఐబీస్ ఆ పర్టికులర్ ఐపీఓలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ సబ్స్క్రిప్షన్ బాగుందా లేదా చెక్ చేయాలి. అలాగే ఎన్ఐఎస్ యొక్క సబ్స్క్రిప్షన్ బాగుందా లేదా చెక్ చేయాలన్నమాట. అలాగే 6th పాయింట్ వచ్చేసరికి కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ ఏ విధంగా ఉంటుందో మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో రీసెంట్ టైమ్స్లో మనకి ఐఆర్సిటీసీ కానివ్వండి, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఆ కంపెనీస్ ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అందువల్ల ఆ కంపెనీస్ వన్స్ లిస్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా రైజ్ అయ్యాయి. ఒక 300-350 రూపీస్ దగ్గర అరౌండ్గా ఐపీఓ ఇష్యూ ప్రైస్ ఐఆర్సిటీసీ ఉండేది, అది 6000 రూపీస్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ కూడా అరౌండ్గా 300 రేంజ్లోనే మనకి ఇష్యూ ప్రైస్ ఫిక్స్ చేశారు, అది 1500 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. సో కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ బాగుంటే ఈవెన్ లిస్ట్ అయిన తర్వాత కూడా బాగా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. అది కూడా మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి ఐపీఓ అప్లై చేసినప్పుడు. అలాగే లాస్ట్ వన్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఐపీఓ అప్లై చేసినప్పుడు గ్రే మార్కెట్ ప్రీమియం బాగుందా లేదా చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఈ పాయింట్స్ మీరు కనుక ఫైండ్ అవుట్ చేసి సో ఐపీఓస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే కనుక మ్యాక్సిమం మనకి ఐపీఓ అలాట్ అయితే కనుక లిస్టింగ్ గెయిన్స్, దాంతోపాటు ఫ్యూచర్లో ఆ స్టాక్ ప్రైస్ బాగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇవేంటంటే ఒక 4 to 5 కంపెనీస్ ఒకేసారి ఐపీఓ లిస్ట్ అవుతున్నప్పుడు ఇవి కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే కనుక మనం ఏ ఐపీఓలో అప్లై చేయాలి, అంటే 4 to 5 కంపెనీస్లో ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇవి బేసిక్ థింగ్స్ అనమాట. మీరు ఐపీఓ అప్లై చేసినప్పుడు ఆ కంపెనీ గురించి తెలుసుకునేవి మెయిన్ విషయాలు అనమాట. అలాగే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఏ విధంగా మనం ఐపీఓ అప్లై
చేసిన తర్వాత ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది ఈ టాపిక్ గురించి వెయిట్ చేస్తుంటారు. సో ఫస్ట్ థింగ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ని ఇంక్రీజ్ చేసుకున్నప్పుడు అప్లై చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సింది ఏంటంటే అప్లికేషన్ సరిగ్గా అప్లై చేస్తున్నాం అనేది. సో చాలామంది డిమాట్ అకౌంట్ నెంబర్ రాంగ్గా ఇవ్వడం, సో అలాగే డీటెయిల్స్ క్వాంటిటీ తగ్గించి అప్లై చేయడం, సో అలాంటివి చేస్తుంటారు అనమాట. ఫుల్గా ఆ అప్లికేషన్ ప్రాపర్గా ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అది మెయిన్ థింగ్. ఎందుకంటే ఏ స్మాల్ మిస్టేక్ ఉన్నా మీ ఐపీఓ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినప్పుడు ఒకవేళ మీకు డీటెయిల్స్ మీరు కనుక రాంగ్ ఇస్తే కనుక సో ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ థింగ్ మీరు అది అబ్జర్వ్ చేయాలి. అలాగే లాస్ట్ మినిట్ సబ్స్క్రిప్షన్ని అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. సో ఐపీఓకి 3 dates ఫిక్స్ చేస్తారు. సో అప్లై చేయడానికి 3 dates ఇస్తారు. సో ఆ లాస్ట్ డే మార్కెట్ క్లోజింగ్ టైంలో చాలామంది అప్లై చేస్తారన్నమాట. సో అలా అప్లై చేయడం వల్ల స్పెల్లింగ్ మిస్టేక్స్ అప్లై చేయొచ్చు, అలాగే మీది కన్సిడర్ కూడా చేయకపోవచ్చు అనమాట. సో అందువల్ల లాస్ట్ మినిట్ సబ్స్క్రిప్షన్ అనేది అంటే థర్డ్ డే లాస్ట్ మినిట్స్లో సబ్స్క్రైబ్ అవ్వడం అంటే ఐపీఓ అప్లై చేయడాన్ని అవాయిడ్ చేయండి. ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ రోజు అప్లై చేయాలి అంటే కనుక ఐపీఓ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేపు ఎల్లుండు ఒక కంపెనీ ఐపీఓ ఇష్యూ చేసిందనమాట. సో ఫస్ట్ డే ఎప్పుడు కూడా అప్లై చేయకండి. సో ఫస్ట్ డే అప్లై చేయకుండా ఫస్ట్ డే ఈవినింగ్ అసలు సబ్స్క్రిప్షన్ ఎలా ఉందో చెక్ చేయండి ఫ్రెండ్స్. క్యూఐబీస్ ఎంత సబ్స్క్రైబ్ అయ్యారు, ఎన్ఐఎస్ ఎంత సబ్స్క్రైబ్ అయ్యారు, రీటైల్ కేటగిరీలో ఎంత సబ్స్క్రిప్షన్ ఉంది అని వన్స్ చెక్ చేసిన తర్వాత సెకండ్ డే అప్లై చేయడం బెస్ట్ థింగ్ అనమాట ఎప్పుడు కూడా. సో ఆ విధంగా ఆ 3 days ఏవైతే 3 days ఫిక్స్ చేస్తారో దాంట్లో సెకండ్ డే అప్లై చేయడం బెటర్ అనమాట. థర్డ్ డే లాస్ట్ మినిట్స్లో అస్సలు అప్లై చేయకండి. ఫస్ట్ డే కూడా అప్లై చేయకండి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఏ విధంగా ఉందో మనం చెక్ చేసుకొని అప్లై చేస్తే బెటర్ అనమాట. అది మన సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్. అలాగే చాలామంది ఒక ప్రైస్ బ్యాండ్ అనేది ఫిక్స్ చేస్తుందన్నమాట ఐపీఓ. సో ఎప్పుడు కూడా ఎవ్రీ కంపెనీ కూడా సో ఎప్పుడు కూడా మనం కట్ ఆఫ్ ప్రైస్ మాత్రమే సెలెక్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా సెలెక్ట్ చేయడం వల్ల ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ 250 నుంచి 255 రూపీస్ మీరు ప్రైస్ బ్యాండ్ ఇస్తే కనుక మనం ఎప్పుడు కూడా కట్ ఆఫ్ ప్రైస్ 255 రూపీస్ సెలెక్ట్ చేస్తే కనుక మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అలాగే మోర్ దాన్ 1 అకౌంట్ నుంచి అప్లై చేయడానికి ట్రై చేయండి. అంటే ఏంటంటే మీ దగ్గర ఒక డిమాట్ అకౌంట్ ఉంది జీరోదా, సో అంటే ఒక పాన్ కార్డ్తో ఒక అకౌంటే లింక్ అయి ఉండాలన్నమాట. సో ఆ ఒక్క అకౌంట్ నుంచే మనం ఐపీఓ అప్లై చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర జీరోదా అకౌంట్ ఉంది, సో నా దగ్గర అప్స్టాక్స్ కూడా ఉంది. అలా అని చెప్పేసి మనం జీరోదాలో ఒక లాటు అప్స్టాక్స్లో ఒక లాట్ అస్సలు అప్లై చేయకూడదు. మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఒక పాన్ కార్డ్తో లింక్ అయి ఉన్న ఒక అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అంటే నేను జీరోదాలో అకౌంట్ ఉంది, అప్స్టాక్స్లో అకౌంట్ ఉంది, రెండిట్లో ఒక అకౌంట్లోంచి ఒక ఐపీఓ మాత్రమే అప్లై చేయగలను అనమాట. సో అంటే ఒక్క లాట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలామంది 5 lots 10 lots 15 lots వేస్తుంటారు. సో ఇది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువ లాట్స్ వేసినా సరే రావట్లేదు ఫ్రెండ్స్. సింగిల్ లాట్ వేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి లేదా మీకు తెలిసిన వాళ్ళకి డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి సో ఆ ఓపెన్ చేసిన అకౌంట్స్లోంచి ఎవ్రీ అకౌంట్లోంచి ఒక్కొక్క లాట్ వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే మీ ఫాదర్, మీ మదర్, మీ సిస్టర్ మీరు ఉన్నారనుకోండి. సో ప్రతి ఒక్కరికి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఎవ్రీ మెంబర్కి ఒక్కొక్క లాట్ అప్లై చేయండి. మీకు 4 chances అనేవి ఉంటాయి అనమాట. సో మీకు ఐపీఓ అలాట్ అవ్వడానికి 4 chances ఉంటాయి. అలా మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తే కనుక అన్ని నెంబర్ ఆఫ్ ఈచ్ లాట్ ఒక్కొక్క లాట్ వేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్స్ అని పెరుగుతాయి అనమాట. నేను అరౌండ్గా 8 మెంబర్స్కి అప్లై చేస్తాను. దాంట్లో ఒక్క లాట్ అయినా వస్తుంది. అంటే రీసెంట్ టైమ్స్లో అన్నీ రాలేదు, బట్ నాకు డేటా ప్యాటర్న్స్ రాలేదు కానివ్వండి. సో సుప్రియ లైఫ్ సైన్సెస్ డేటా ప్యాటర్న్స్ వచ్చింది, సుప్రియ లైఫ్ సైన్సెస్ రాలేదు. అంతకు ముందు కూడా వచ్చాయి అనమాట. మ్యాప్ మై ఇండియా కూడా వచ్చింది. రీసెంట్గా 2-3 ఐపీఓస్ అనేవి నాకు వచ్చాయి. ఈ 5 to 6 ఐపీఓస్లో 2-3 ఐపీఓస్ వచ్చాయి అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో ఒక్క అకౌంట్ నుంచి ఒక్క లాట్ వేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక్కొక్క డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈచ్ అకౌంట్లో ఒక్కొక్క లాట్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఏదైతే ఛాన్స్ ఆఫ్ అలాట్మెంట్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇవి మెయిన్ రూల్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. సో అలాగే లాస్ట్ మినిట్ సబ్స్క్రిప్షన్ అవాయిడ్ చేయండి. అలాగే సెకండ్ డే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఐపీఓ 3 daysలో సెకండ్ డే అప్లై చేయడానికి ట్రై చేయండి. థర్డ్ వన్ వచ్చేసరికి కట్ ఆఫ్ ప్రైస్ ఏదైతే ఉందో కట్ ఆఫ్ ప్రైస్ ప్లేస్ చేసి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఏదైతే వాళ్ళ ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేస్తారో 250 నుంచి 255 అని ఆ 255 ప్రైస్ అని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మోస్ట్లీ మీకు వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అనమాట. అలాగే ఈచ్ డిమాట్ అకౌంట్ నుంచి ఒక లాట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఒక మెంబర్కి ఒక అప్లికేషనే మనం తీసుకుంటుంది అనమాట. సో
మీ దగ్గర జీరోదా ఉంటే కనుక జీరోదాలో ఒక లాట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈచ్ మెంబర్కి ఒక్కొక్క లాట్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే కనుక మీకు ఈజీగా ఛాన్స్ ఆఫ్ అలాట్మెంట్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇంత చేసినా మనకి ఐపీఓ రావట్లేదు, నేను అరౌండ్గా 8 మెంబర్స్ 10 మెంబర్స్కి అప్లై చేస్తున్నాను, సో ఇంకా రావట్లేదు అంటే ఎందుకంటే ఐపీఓస్ అనేది రీసెంట్గా 50 టైమ్స్ 120 టైమ్స్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి. సో ఛాన్స్ ఏదైతే ప్యూర్గా లక్ బేస్డ్ అనమాట. సో లాటరీ తీస్తారు లక్ బేస్డ్, బట్ ఏంటంటే మన ఛాన్స్ ఆఫ్ అలాట్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీరు ఇవి కనుక ఖచ్చితంగా ఫాలో అయితే కనుక. ఇది ఫ్రెండ్స్ సో ఐపీఓస్ గురించి. సో అలాగే ఛాన్స్ ఆఫ్ అలాట్మెంట్ ఇంక్రీజ్ చేసుకునే విధానం అనమాట. అలాగే నేను ఏదైతే వ్యూవర్స్గా చేస్తుంది అరౌండ్ 8 మెంబర్స్ 9 మెంబర్స్కి అప్లై చేస్తాను. దాంట్లో మినిమం ఒక లాట్ అయినా తగులుతుంది. కొన్ని ఐపీఓస్ తగలకపోవచ్చు, ఒకవేళ సబ్స్క్రిప్షన్ మరీ ఎక్కువగా ఉంటే కనుక ఓవర్ సబ్స్క్రిప్షన్ అయిపోతే తగలకపోవచ్చు, బట్ రిమైనింగ్ ఐపీఓస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అనమాట. అలాగే అప్లై చేసే ముందు కూడా ఇందాక చెప్పుకున్న రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఆ కంపెనీ వాల్యుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫండమెంటలీ స్ట్రాంగ్గా కాదా కంపెనీ, లిస్టింగ్ గెయిన్స్ మినిమం ఉంటాయా లేదా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేగాని మనకు తెలియని ఒక కంపెనీలో డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ అనేది ఒక ఐపీఓ రన్ అవుతుంది. సో ఎస్టర్డే కానీ ఈరోజు క్లోజ్ అయింది. సో సబ్స్క్రిప్షన్ అనేది ఎక్కువగా లేదనమాట. సో కంపెనీ మంచిదే, బట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఎక్కువ లేదు. సో అందువల్ల ఆ కంపెనీలో మనం అప్లై చేసినా సరే అది నెగిటివ్ లిస్టింగ్ గెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అటువంటి కంపెనీస్ స్కిప్ చేసి మంచి ఐపీఓస్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదేంటంటే ఈజీ మనీ. ఐపీఓ అనేది మనకి ఒకవేళ అలాట్ అయ్యి లిస్టింగ్ గెయిన్స్ వస్తే కనుక సింపుల్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన అమౌంట్ పెడతాం. సో ఒకవేళ మనకి అలాట్ అయ్యి లిస్టింగ్ గెయిన్స్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఒకవేళ అలాట్మెంట్ అవ్వకపోతే ఆ అమౌంట్ అనేది రీఫండ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మన క్యాపిటల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. బట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మంచి ఐపీఓస్ అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ప్లీజ్ 500 లైక్స్ మినిమం టార్గెట్ అనమాట. సో లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్స్ లేకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో జీరోదా, అప్స్టాక్స్, ఏంజల్ బ్రోకింగ్, ఎలిజిబుల్ లింక్స్ ఉన్నాయన్నమాట. లింక్స్ నుంచి అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ప్రీమియం సర్వీస్ అనేది 3 months ఉంటుంది. సో అకౌంట్ అనేది ఓపెన్ చేయండి అనమాట. సో ఇదనమాట ఈ వీడియో. Thank you so much for watching. Have a nice day, guys.